హలో ఎవ్రీవన్. ఈరోజు మొత్తం అన్నీ గ్రీన్లోనే ఉన్నాయి. గ్లోబల్ ఇండిసెస్, ఇండియన్ ఇండిసెస్ చూడండి. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఒకటి, ఇండియా విక్స్ ఒకటి నెగిటివ్లో ఉన్నాయి. మిగిలిన అన్నీ గ్రీన్ కలర్లోనే చూపిస్తున్నాయి. లాస్ట్ ట్రేడెడ్ హై, లో, ఓపెన్, ప్రీవియస్ క్లోజ్. నెక్స్ట్ మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోకి వచ్చేద్దాం. టోటల్ రిటర్న్స్ చూడండి, 21,299 నెగిటివ్లో ఉంది. నా ఇన్వెస్టెడ్ అమౌంట్ చూసారా, 2,05,092 అయితే ప్రజెంట్ నేను ఒకవేళ విత్డ్రా చేసుకుంటే 1,83,793 రిటర్న్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ట్యాక్స్ నెగిటివ్ ఉంటుంది. ఓకే, చాలా నెగిటివ్లో చూపిస్తుంది. ఐ హోప్ ఇది మేబీ ఒక 4-5 మంత్స్కి మారుతుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఫస్ట్ ఫండ్ చూద్దాం. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 77,818 ఉంది. క్వాంట్ స్మాల్ ఫండ్ గ్రోత్ 75,016 ఉంది. ఎస్బీఐ పిఎస్యూ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ 17,624. ఎస్బీఐ కాంట్రా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ 9,693. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 3,641. ఇప్పుడు ఇది ఇంత నెగిటివ్లో ఉంది. నెక్స్ట్ సిప్స్ నేను స్కిప్ చేయాలా లేదంటే కట్టేయచ్చా అని డౌట్ ఉంటుంది కదా చాలామందికి ఇలా నెగిటివ్లో ఉన్నప్పుడు. సో మీరు వైజ్ డెసిషన్ ఏంటంటే సిప్ అస్సలు స్టాప్ చేయకూడదు ఇప్పుడు. ఎందుకంటే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మనీ మనకి నెగిటివ్లో చూపించినా కూడా ఎన్ఏవి యూనిట్స్ అనేవి మనకి చాలా ఎక్కువ వస్తాయి. ఆ యూనిట్స్ కాస్ట్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో, మార్కెట్ ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించింది మనకి పర్సంటేజ్ రిటర్న్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో కోర్స్ అవి ఒక 4-5 ఇయర్స్కి మీరు ఓకే నేను ఒక 4-5 ఇయర్స్ ఇలాగే కంటిన్యూ చేస్తాను అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా సిప్ అస్సలు స్టాప్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు, కట్టండి. ఇంకా కావాలంటే ఎక్స్ట్రా పే చేసి మరీ కట్టుకోండి. అలా అయితే మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కరెంట్ ఇన్వెస్టర్ చూసాము. డే చైన్ చూద్దాం. రిటర్న్స్ డే చైన్ చూసారా, నిన్న ఇంకా నెగిటివ్లో ఉంది. సో నిన్నటి కంటే ఈరోజు కొంచెం పాజిటివ్ ఉంది. XIRR. ఓకే, పోర్ట్ఫోలియో అనాలిసిస్ 1 మంత్కి చూద్దాం. నిన్న చూడండి 29th Jan 21,299 ఉంది. 30 Jan నెక్స్ట్ ఓవర్వ్యూ. సెక్టర్స్ చూడండి, మార్కెట్ క్యాప్, కంపెనీస్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ suggest me in your comments. I will try to do that. Thanks for watching.